ఓం గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. 2025 2026 ధనుర్మాసం ఏ రోజున ప్రారంభమై ఏ రోజున ముగుస్తుందో, ధనుర్మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం. ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించవచ్చా, ఏ శుభకార్యాలు చేయవచ్చు, ఏ శుభకార్యాలు చేయకూడదో, నెలగంట ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుందో, అసలు ఈ నెలగంట అంటే ఏమిటి, ధనుర్మాసానికి ఈ నెలగంటకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల మా వీడియో ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 2025-26 ధనుర్మాసం ఏ రోజున ప్రారంభమవుతుంది అంటే, స్వస్తి శ్రీ సాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ధను సంక్రమణం ప్రారంభం 16 డిసెంబర్ 2025 మంగళవారం పగలు 1:23 సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇలా ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి సూర్యుడు స్వస్తి శ్రీ సాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం 14 జనవరి 2026 బుధవారం రాత్రి 9:11 సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ధనుర్మాసం ముగుస్తుంది. అనగా ధనుర్మాసం 16 డిసెంబర్ 2025 మంగళవారంతో ప్రారంభమై 14 జనవరి 2026 బుధవారం నాడు భోగి పండుగ రంగనాథస్వామి గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. 2025-2026 నెలగంట ఏ రోజున ప్రారంభమై ఏ రోజున ముగుస్తుంది అంటే, 16 డిసెంబర్ 2025 మంగళవారం ప్రారంభమై 14 జనవరి 2026 బుధవారం నాడుకి ఈ నెలగంట అనేది ముగుస్తుంది. 15 జనవరి 2026 గురువారం రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అసలు ఈ నెలగంట అంటే ఏమిటి, చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఈ రోజునే మనకి మకర సంక్రాంతి. నెలగంట అంటే విష్ణు దేవాలయాలలో ముఖ్యంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో గంటను కొడతారు. వీరు సుప్రభాత సమయం తరువాత గంటను మోగిస్తారు. ఈ గంటను మార్గశిర మాసంలో మోగించిన రోజు నుంచి నెలగంట మొదలైంది అని సూచన. ఈ నెలగంటను ధనుర్మాసం అని కూడా అంటారు. అంటే ఇప్పటి నుంచి ధనుర్మాసం మొదలైంది. ఈ గంట మొదలైన రోజు నుంచి చివరి వరకు కూడా స్వామి వారికి పూజలు అర్చనలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచే మనం ఇంటి ముందు ముగ్గులు అన్ని కూడా గీతలతో కూడినటువంటి ముగ్గులను వేసి దాంట్లో నెలగంటను వేస్తాము. ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించింది. మనము చాంద్రమానాన్ని అనుసరిస్తాము. మనం చాంద్రమానానికి అనుసంధానంగా మనం ఈ ముగ్గులలో చంద్రవంకను వేసి ఉంచాలి. ఈ ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం దేవతలు బ్రాహ్మ ముహూర్త సమయం. ఈ సమయంలో మనము ఏ కోరిక కోరుకున్నా వరాలు అడిగిన దేవతలు ఇట్లే ప్రసన్నమై మనకు కోరినవన్నీ నెరవేరుస్తారు. ఇంకా ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి కాత్యాయని వ్రతాన్ని మనం నిర్వహించాలి. గోదాదేవి ప్రతినిత్యం కూడా పాహిమాలను శ్రీ రంగనాథ స్వామి వారిని అర్చించి ఈ ధనుర్మాసంలోనే కాత్యాయని వ్రతాన్ని అనుసరించి పాహిమాలను ఆ స్వామి సన్నిధిలోనే కోరుకున్న అద్భుతమైన మహాపుణ్యప్రదమైనటువంటి మాసం. అంతేకాదు, ఇంటి ముందు అందరూ రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మను ఉంచి కన్యపిల్లలు అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో, ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారో, కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఈ నిత్యం గోదాదేవి రాసినటువంటి పాహిమాలను చదువుతారో, అటువంటి వారు కోరుకున్నటువంటి భర్త తప్పకుండా లభిస్తారు అని పురాణం. ఈ విధి విధానాలను అన్నీ కూడా ధనుర్మాసంలో ఆఖరి రోజైన భోగి రోజున గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణంను నిర్వహించిన తర్వాత పూర్తవుతుంది. అంతేకాదు, తిరుమలలో ధనుర్మాసం మొదలైన రోజు నుంచి సుప్రభాతానికి బదులుగా తిరుపావయిని పాటిస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే తెల్లవారుజామున ఈ పాహిమాలను పఠించి అమ్మవారికి స్వామివారికి కూడా కట్టె పొంగలను నివేదనగా చేస్తారు. ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదా, చేస్తే ఏం జరుగుతుంది? సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేటప్పుడు సూర్య సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి ఈ 30 రోజులు మనం ధనుర్మాసం అని చెబుతాం. ఈ మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఆయన గమనం చాలా మందంగా ఉంటుంది. అలాగే బృహస్పతి ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి తన సొంత రాశిలోకి ప్రవేశించటం అనేది ఆ వ్యక్తికి అంత మంచిది కాదు.
ఇది జరగడం వల్లే సూర్యుడు బలహీనపడతాడు. సూర్యుని ప్రభావం మందగిస్తుంది, అందుకే సూర్యుని ప్రభావం వికటిస్తుంది. అలాగే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతిరోజు కూడా ఎక్కడ ఆగకుండా 7 గుర్రాలతోటి నిత్యం ఎంతో వేగంగా పయనిస్తూ ఉంటాడు. కానీ ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు ఆ గుర్రాల యొక్క శక్తి క్షీణిస్తుంది. అలాగే క్షీణించినటువంటి గుర్రాలను నీరు తాగించటానికి చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ గుర్రాలను వదిలేసి వాటికి బదులుగా గాడిదలను తీసుకెళ్లి గమనాన్ని కొనసాగిస్తాడు. ఇంత బరువైనటువంటి రథాన్ని నడపలేక గాడిదలు నెమ్మదిగా పయనిస్తాయి. ఇది కూడా ఒక కారణంగా జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అంతేకాదు మకర సంక్రాంతి రోజు నుండి సూర్యుడు గమనం మారుతుంది, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మకర రాశి వారిపైన శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణంగా పెద్దలు చెప్తున్నారు. ఈ కారణం వల్లనే ఈ ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా వివాహం, గృహ ప్రవేశాలు, గృహరంగాలు, నూతన వస్తు వాహనాలు ఇలాంటివి ఏవి కూడా ఈ మాసంలో కొనడం కానీ చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు. ఈ మాసం మొత్తం కూడా అందరూ గౌరనామ స్మరణం కాలాన్ని గడపవలసి ఉంటుంది. విన్నారు కదా ధనుర్మాసం గురించి. పూర్తి వివరాలు మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.